అసలు కంభం అనే పేరు ఎలా వచ్చింది? పూర్వం 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల రెండవ భార్య శ్రీమతి అన్నపూర్ణాదేవిని రుచిదేవి మరియు వరదరాజమ్మ అని కూడా పిలుస్తారు. కంభం గ్రామానికి విచ్చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కంభం మరియు పరిసర ప్రాంత ప్రజలు తమని వరద బారి నుండి రక్షించమని కోరారు. అప్పుడు అన్నపూర్ణాదేవి గుండ్లకమ్మ మరియు జంపలేరు నది మీద అడ్డుకట్ట వేసేందుకు కంభం చెరువు కట్టను నిర్మించారు. సాంకేతిక పరిజ్ఞానం పెద్దగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో సున్నం మరియు తదితర మిశ్రమాలు కలిపి ఏనుగులతో తొక్కించి కంభం చెరువు కట్టను బలిష్టంగా నిర్మించారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా రెండు తూముల వైపుల నుండి నీరు బయటకు వెళ్లిపోవటంతో ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్న అన్నపూర్ణ దేవి కలలోకి ఒకనాడు దేవత వచ్చి బలిదానం కోరారు. అప్పుడు పెద్ద కంబడు, చిన్న కంబడు అనే కవల సోదరులు బలిదానం చేశారు. ఆనకట్ట కుడి తూము వైపున పెద్ద కంబడు మరియు ఎడమ తూము వైపున చిన్న కంబడు బలిదానం చేశారు. ఆ కవల సోదరుల గుర్తుగా నాడు స్తంభపురిగా పిలుచుకునే ప్రస్తుత కంభం నేడు పెద్ద కంభం గాను వాడుక భాషలో పెద్ద కంభం కాస్త కంభం అనే పేరు వచ్చింది. పొరుగున ఉన్న మరో గ్రామం చిన్న కంభంగా పేర్లు స్థిరపడ్డాయి. ఫాలో, కామెంట్, షేర్. కంభం అందాలు.